హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను ఇప్పుడు ఇండియాకి బయలుదేరుతున్నాను. సో మా పెద్ద అబ్బాయి మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. సో 7:30కి మాకి ఫ్లైట్ ఉందన్నమాట. ఇప్పుడు 4 o'clock అయింది మెల్బోర్న్లో. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. పిల్లలు అయితే లగేజ్ అంతా కార్లోకి లోడ్ చేస్తున్నారు. సో నేను రికార్డ్ చేస్తున్నా, వాళ్ళకి పోయి మనం కానీ హెల్ప్ చేద్దాము. సో ఇదంతా ఎయిర్పోర్ట్ పార్కింగ్. ఇక్కడికి ఎంటర్ కావడానికి మనము $25 పే చేయాలి. సో సింగపూర్ ఎయిర్లైన్ మాది. ఫ్లైట్ మాకి టర్మినల్ 2లో ఉంటుంది. టర్మినల్ 2 పోవడానికి మేము కార్ పార్క్ అక్కడ చేసాం కదా. సో పార్కింగ్ చేసిన తర్వాత ఇలా వాక్వే అనమాట, ఇలా వాక్ చేస్తూ పోతుంటే ఇలా ఉంటుంది బ్రిడ్జ్. సో ఇదే అనమాట టర్మినల్ 2 ఇప్పుడు. సో లోపలికి ఎంటర్ అవుతున్నాను, చూద్దాము. ఎయిర్లైన్కి ఈ మిషన్లోనే మనము బోర్డింగ్ పాస్ అన్నీ తీసుకొని లగేజ్ డ్రాప్అప్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు మనం పాస్పోర్ట్ ఇక్కడ పెడితే అది స్కాన్ చేసి మనకి బోర్డింగ్ పాస్ ఇస్తుంది. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మనం లగేజ్ అంతా ఇక్కడ చెక్ ఇన్ లగేజ్ ఇక్కడ డ్రాప్ ఆఫ్ చేసేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా 17 kgs. సో కరెక్ట్గానే ఉంది. సో మేము చెక్ ఇన్ అయిపోయాము ఇప్పుడే. చెక్ ఇన్ మాత్రం చాలా తొందరగా అయింది ఈరోజు. ఎందుకు ఎయిర్పోర్ట్లో జనాలే లేరు, రష్ లేకపోయింది. మేము వచ్చిన 5 minutesలో చెక్ ఇన్ అయిపోయింది. సో ఇప్పుడే మనం సెక్యూరిటీ చెక్ చేసేసుకున్నాము. సెక్యూరిటీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది టూరిస్ట్ రీఫండ్ అని ఒకటి స్కీమ్ ఉంటుంది, టూరిస్ట్ రీఫండ్ స్కీమ్ అని. సో అక్కడ ఏంటంటే మనం ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ అట్లా 300 పైన ఏమన్నా బిల్ చేసింటే అవి జిఎస్టీ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. చూపిస్తాను అది. ఇదే అనమాట, మనకి జిఎస్టీ ఏదన్నా క్లెయిమ్ చేసుకోవాలని మనం 300 పైన ఏదన్నా బిల్ ఉంటే ఇక్కడ జిఎస్టీ క్లెయిమ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు ఇలా డ్యూటీ ఫ్రీ షాప్స్ అన్నీ ఉంటాయి. సో మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, డ్యూటీ ఫ్రీ షాప్స్ ఇవన్నీ. సో ఇవన్నీ డ్యూటీ ఫ్రీ షాప్స్ అన్నీ మనం దాటుకొని పోతే మనం గేట్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్దాము. గేట్ దగ్గరికి వెళ్ళి మనకి ఏమన్నా గేట్స్ ఓపెన్ అయ్యాయా లేదా అన్నది చూద్దాము. హ్యాపీగా ఉన్నావా, డల్గా ఉన్నామండి? మా వాళ్ళు పిల్లలు రాలేదని కొంచెం డల్గా ఉంది. ఎట్లుంటారో ఏమో అని. వాళ్ళేం పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు ఉంటారు. లేదంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ మమ్మీ వంట చేసి పెడుతుంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు తెలుస్తుంది 1 month. అందుకని వదిలిపెట్టి వెళ్తున్నాము. మనది 14 అండి. సో మేము స్టిల్ ఇంకా 14 ఫైండ్ చేయడానికి వెళ్తూనే ఉన్నాం గేట్ నెంబరు. సో ఇక్కడైతే 12, 14, 16, 18, 20 ఇటు పక్కన చూపిస్తుంది. సో దారి మధ్యలో చూస్తున్నారు కదా, ఇవి స్టాచ్యూస్, పాండాలు అలా పెట్టారనమాట. ఇది పాండానే అనుకుంటా, పాండానే. ఫైనల్గా గేట్ 14కి అయితే వచ్చేసాము. ప్లీజ్ టేక్ 1 economic class ఇయర్ పోడ్స్ అంట అండి. ఇప్పుడు ఫ్లైట్లో ఇస్తుంటారు కదా, ఇప్పుడు ఇక్కడే తీసుకుని నాకు ఒకటి తీసుకో, మళ్ళీ నేను ఏడబట్టుకున్నా. ఓకే, సో ఇప్పుడే మనం ఫ్లైట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము, ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి లోపల సీట్లో కూర్చున్నాము. ఇప్పుడు మా ఆవిడకి విండో సీట్ తీసుకోవాలి, నాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఫ్లైట్లో డిన్నర్ వచ్చేసింది. మేము హిందూ వెజిటేరియన్ అని ఆర్డర్ చేసామన్నమాట. సో అది వచ్చేసింది ఇప్పుడు. సో ఓపెన్ చేసి చూద్దాం ఏముందని. జీరా రైస్, పప్పు ఫ్రై, రోటీ, ఇది ఏంటో మరి నాకు తెలియట్లేదు, ఏదో స్వీట్ ఉంటుంది. వచ్చేసి సలాడా, ఐ థింక్ సలాడ్. దాని మీద రాసింది కదా, ఏం రాసింది? సలాడే, సలాడ్, కుకుంబరు అన్నీ ఉన్నాయి. ఓకే, సలాడ్ ఇచ్చారు అంతేనా? ఇంకేం ఇచ్చారు? బట్ ఇది ఏంటో తెలియట్లేదు. స్వీట్ ఉంటుంది, చూద్దాం, టేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడే మనం సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగామన్నమాట. దిగి ఇప్పుడు టర్మినల్ 3లో వాక్ చేస్తున్నాము. సో మాకైతే ఇప్పుడు 9 hours మనకి లేఓవర్ ఉంది. సో నెక్స్ట్ ఫ్లైట్ 9 AM మార్నింగ్ సింగపూర్ టైము. సో ఇండియాకి పోయేది బెంగళూరుకి. సో అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే అన్ని టర్మినల్ ఒక రౌండ్ వేద్దాము.
సో టర్మినల్ 3లో వాక్ చేస్తూ ఉన్నాము. సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కదా, సో ఇక్కడ చూడ్డానికి కానీ చాలా బాగుంటుంది. సో ఇలా వెళ్తూ ఉన్నాము. సో చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా టర్మినల్ 3 చాలా బాగుంటుంది చూడ్డానికి. సో సింగపూర్ ఎయిర్పోర్ట్లో టర్మినల్ 3లో లూయి విటాన్ దగ్గర ఇలా పెట్టారన్నమాట. చాలా బాగుంది, ఫ్లవర్స్, చెట్లు అన్నీ. టర్మినల్ 3లో బటర్ఫ్లై గార్డెన్ కానీ ఉంటుంది. మనం అది కానీ కవర్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడైతే రాత్రి 1 AM అయింది. బటర్ఫ్లైస్ కనిపిస్తాయో లేదో తెలీదు, బట్ మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు. సో టర్మినల్ 3లో బటర్ఫ్లై గార్డెన్కి ఎలా వెళ్ళాలని ఇక్కడ కొంచెం డైరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది చూసుకొని మనము బటర్ఫ్లై గార్డెన్కి వెళ్దాము. బటర్ఫ్లై గార్డెన్కి పైకి వెళ్ళాలని డైరెక్షన్ చూపించారు. మనం పైకి వెళ్దాం ఇప్పుడు. షాప్ ఆపోజిట్లో ఎస్కలేటర్ ఉంటుంది మనము బటర్ఫ్లై గార్డెన్కి వెళ్ళడానికి. ఎగ్జాక్ట్గా ఈ షాప్కి ఆపోజిట్ అనమాట. సో ఎస్కలేటర్ నుంచి పైకి వస్తే మనకి షైన్ బోర్డు ఉంటుంది బటర్ఫ్లై గార్డెన్కి ఎలా వెళ్ళాలని. బటర్ఫ్లై గార్డెన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. బటర్ఫ్లైస్ ఉన్నింటే ఇంకా సూపర్గా ఉండేది. సో నేను వచ్చింది నైట్ టైంలో బటర్ఫ్లైస్ లేవు. సో మీరు ఎప్పుడైనా సింగపూర్ ఎయిర్లైన్లో ట్రావెల్ చేస్తే ఇది మిస్ కావద్దండి. సో బటర్ఫ్లై గార్డెన్ అయితే వెళ్ళాము. అక్కడ బటర్ఫ్లైస్ ఏమీ లేవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మాకు నైట్గానే అయింది కదా, దానివలన మాకేమీ బటర్ఫ్లై కనిపించట్లేదు. సో ఇప్పుడైతే మేము టర్మినల్ 1 కన్నా టర్మినల్ 2 కన్నా వెళ్ళి ఇంకోటి కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు స్కై ట్రైన్ పట్టుకొని అక్కడికి వెళ్దాము. సో మనం స్కై ట్రైన్ పట్టుకోవాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు టర్మినల్ 1కి పోయేది, టర్మినల్ 2కి పోయేది తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్దాం మనం అక్కడికి. సో గోల్డ్ కనిపించింది. మా ఆవిడ ఇంకా గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి చూడుకోకుండా వదులుకోకుండా వెళ్ళిపోతుంది. అవును, టర్మినల్ 2లో ఈ ఎన్సాంటెడ్ గార్డెన్ చాలా సూపర్గా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. సో ఫొటోస్ కానీ చాలా బాగా వస్తాయి. మీరు ఎప్పుడైనా సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగితే టర్మినల్ 2లో ఉన్న ఎన్సాంటెడ్ గార్డెన్ని మిస్ కాకుండా విజిట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్లో పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారనిపిస్తుంది. ఏమన్నా ఈ టైం మేము 2 గంటలప్పుడు తిరుగుతున్నాం కాబట్టి 2:30 AM, అందువలన ఏమన్నా జనాలు లేరేమో తెలీదు. సో బట్ ఈ టర్మినల్కి మారుతుంటే ఈ టర్మినల్ 2లో అయితే ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు. టర్మినల్ 3లో అయితే కొంచెం బాగా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో ఇప్పుడు టర్మినల్ 1కి వెళ్ళి చూద్దాము. టర్మినల్ 2 నుంచి టర్మినల్ 1కి వెళ్ళి వాటర్ ఫౌంటైన్ ఏదో కనిపిస్తుంది పోయే దారిలో, అంటే కవర్ చేద్దామని కొంచెం దూరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక ఏమైందంటే స్కై ట్రైన్స్ 2 to 1కి లేవంట. సో అందువలన ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మళ్ళీ రిటర్న్ పోతున్నాము. మేము 2 నుంచి 3కి ఉన్నాయి స్కై ట్రైన్స్, అది పట్టుకొని 3కి వెళ్ళి అక్కడే మాకు ఫ్లైట్ ఉండేది ఇండియాకి పోవడానికి. సో ఇంకా వాటర్ ఫౌంటైన్ అయితే ఈసారికి కవర్ చేయలేకపోతున్నాను. అలాగే మేము 3లో లాంజ్ యాక్సెస్ ఉంది, లాంజ్కి వెళ్ళి ఆ లాంజ్ కానీ కవర్ చేద్దాం ఈ వీడియోలో. మనం ఇప్పుడు టర్మినల్ 3 నుంచి టర్మినల్ 2కి వచ్చాము స్కై డ్రైవ్ తీసుకొని. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్లవర్ గార్డెన్ ఉంది, అది చూద్దామని చూసిన తర్వాత మనము టర్మినల్ 1కి వెళ్దాము 2 నుంచి. అంటే ఇక్కడికి వస్తే స్కై ట్రైన్స్ 5 AM వరకు క్లోజ్ అంట, ఇంకా ట్రైన్స్ లేవు ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇంకా నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు నేను టర్మినల్ 1కి వెళ్ళట్లేదు. సో టర్మినల్ 3కి నడుచుకొని పోవడానికి ఒక 15 minutes పడుతుందంట. సో నడుచుకొని వెళ్దాం పదండి. ఇంక మనం ఏం చేద్దాం, ఇంకా ట్రైన్స్ లేవంటే. సర్వీస్ అని పెట్టారు కదా ఇక్కడ, సర్వీసులు లేవంటే ఇప్పుడు 5 AM వరకు లేవంట. సో టర్మినల్ 3కి వెళ్తున్నాము వాక్ చేసుకుంటూ. ఇప్పుడు టర్మినల్ 2 నుంచి 3కి వెళ్ళాలంటే మనం 1కి వాక్ చేయాలి, 1 to 3 వాక్ చేయాలి. ఈరోజు మాకు స్కై ట్రైన్ లేకపోవడం వల్ల సింగపూర్ ఎయిర్పోర్ట్ ఒక రౌండ్ అంతా వేయాల్సి వచ్చింది వాక్తో. ఇప్పుడు
ఇప్పుడు మా ఆవిడ ఎక్కడ బొమ్మని అక్కడ పోతుంది, ఎందుకంటే ఇప్పుడు వాక్ చేసాం కదా, అన్ని టెర్మినల్స్ టచ్ చేసినాము ఎక్సెప్ట్ టెర్మినల్ 4 కదండి. ఇప్పుడు ఎక్కడికైనా పోతావు కదా, వాక్ చేసుకొని బొమ్మలనే పోతుంది. ఇప్పుడు మొత్తం రూట్లన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంకా 4 అవుతుంది ఎర్లీ మార్నింగ్, లాంజ్ యాక్సెస్ ఉంది మనకి డేవిడ్ జోన్స్ కార్డ్కి. సో మనం లాంజ్కి వెళ్దాము. ఇప్పుడు లాంజ్కి వెళ్ళి ఒక 3 అవర్స్ రెస్ట్ తీసుకొని, మనకి 9కి ఉండేది ఫ్లైట్. సో మళ్ళీ 9కి బయటికి వెళ్ళేసి 9 లోపల సో ఫ్లైట్ తీసేసుకొని వెళ్ళిపోదాము. సో ఇప్పుడు లాంజ్ కోసమని అక్కడ వెళ్తున్నాను. సో ఇదే అనమాట లాంజ్. ఇప్పుడు వెళ్ళి అడిగి మనం లోపలికి వెళ్దాము. సో ఇదంతా ఏరియా మనకి రెస్ట్ తీసుకోవడానికి. ఒక 3 అవర్స్ అయితే అలౌ చేస్తారు వాళ్ళు మనకి లాంజ్లో. 3 అవర్స్ తర్వాత మనం బయటికి వెళ్ళిపోవాలి. సో అందుకే మేము అరౌండ్ 4 o'clock వచ్చాము. 7 వరకు ఉండొచ్చు అనమాట ఇక్కడ. సో మా ఆవిడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటుంది. బ్రెడ్ తీసుకుంది. అక్కడ నూడిల్స్ అన్నీ వేరే వేరే ఉన్నాయి, కానీ మనకి బ్రెడ్ చాలంట. ఏమండి? ఓకే. సో మనం లాంజ్లో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్కి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూద్దాము. ఫస్ట్ టైం అయితే వచ్చాను నేను లాంజ్కి. సో ఏమున్నాయో చూద్దాము. సో ఇక్కడైతే కాఫీ మిషన్ ఉంది కాఫీ చేసుకోవడానికి మనకి. అలాగే ఇక్కడే కొన్ని స్నాక్స్ బిస్కెట్స్ ఉన్నాయి. ఇక్కడ మఫిన్స్ కానీ ఉన్నాయి. సో ఇక్కడ బ్రెడ్ అంతా టోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్రెడ్ సిరియల్స్ ఉన్నాయి. సో ఇదైతే బ్రెడ్, సో సిరియల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇవి చేయొచ్చు. ఇక్కడైతే డ్రింక్స్ ఉన్నాయి. సో ఇది ఆరెంజ్ జ్యూస్, మామూలు నార్మల్ వాటరు. సో ఇక్కడ గ్లాసెస్, ఇవి మనకి కూల్ డ్రింక్స్, బియర్స్ అట్లా ఉన్నాయి. సో ఇక్కడైతే కొన్ని నట్స్ ఏవో పెట్టారు, కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. సో ఫ్రూట్స్, సలాడ్స్. అందులో బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు నేను బ్రెడ్ తెచ్చుకొని తింటున్నా. ఇంకా కొన్ని వేరు వేరే ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చూద్దాము. మా ఆవిడైతే బ్రెడ్ తినేసి ఏదో నూడిల్స్ ఒకటి టేస్ట్ చేసింది, బాగాలే ఉంటుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయనేది. సో ఈ రైస్ ఏదో లెమన్ రైస్ లాగా ఉంది. ఇది పెట్టుకొని ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. చికెన్ అంట, పొద్దున్నే మనం చికెన్ తినే కావద్దు. ఇవేంటివి? సాసేజ్, చికెన్ సాసేజు. సో ఎగ్, టమోటో, ఇవి స్టిర్ ఫ్రైడ్ న్యూడిల్స్ అంట. సో రోస్టెడ్ పంప్కిన్. సో ఇవైతే ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి. సో లాంజ్లో 3 అవర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు మాకు ఫ్లైట్ టైం కానీ అవుతుంది. కొంచెం డ్యూటీ ఫ్రీ షాప్కి వెళ్ళి కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి కదా, ఇంకా డ్యూటీ ఫ్రీ షాప్కి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి కొన్ని బాటిల్స్ తీసుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్దాము. సో ఇప్పుడే మనం బాటిల్ షాప్లోకి వచ్చాము, డ్యూటీ ఫ్రీ బాటిల్ షాప్లో. మనము ఒక 2 బాటిల్స్ తీసుకోవాలి. ఏంటివి తీసుకోవాలని నాకైతే అంత ఐడియా లేదు, చూద్దాం. బకాడి $75 ఉంది. ఏదో నెపోలియన్ అంట. ఇదైతే $32 ఉంది. ఇవన్నీ సింగపూర్ డాలర్సే. ఇవైతే జాక్ డానియల్స్ $75 ఉన్నాయి ఒక బాటిల్. సో రెడ్ లేబుల్, గ్రీన్ లేబుల్ కానీ ఉన్నాయేమో చూసి అవే తీసుకుందాం.
సో రేట్లు అయితే బాగానే ఉన్నాయి. మనము బ్లాక్ లెవెల్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదేదో 40% ఆఫ్ ఉందంట. 8750 ఉంది అది. ఓకే, చూశారు కదా రేట్లు, బాటిల్ రేట్లు. సో మా నాయనకి అయితే ఒక బాటిల్ ఇస్తే ఫుల్ హ్యాపీ అనమాట ఆయన. ఇంకా సో అందుకని ఒక బాటిల్ తీసుకెళ్దాము. ఆయనకి తీసిపోయి ఇచ్చామనుకో ఇంకా మనము పోయిన దానికన్నా బాటిల్ ఇచ్చిన దానికి ఫుల్ హ్యాపీ అవుతాడు. గేట్ దగ్గరికి వచ్చేసాము. సో గేట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఫ్లైట్ అంతా రెడీ అవుతా ఉంది, లగేజ్లు అన్నీ పెడుతున్నారు. సింగపూర్ నుంచి బెంగళూరు వెళ్ళే ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. మేమైతే ఫ్రూట్స్ ఒక్కటే ఆర్డర్ చేసామన్నమాట బ్రేక్ఫాస్ట్కి. అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడే ల్యాండ్ అయినాము బెంగళూరులో. ఇప్పుడు సెక్యూరిటీ చెక్కి వెళ్తున్నాము. సో ఇది మనం బెంగళూరులో కొత్త టెర్మినల్ ఏమో. నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ టెర్మినల్కి. సో కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తుంది కొత్తదే పాతదా అని. నీకే ఇమిగ్రేషన్ ఫామ్ ఒకటి ఫిల్ చేయాల్సింది, అది ఫిల్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది కొత్త టెర్మినల్, చాలా బాగుంది. సో ఇదండి మా మెల్బోర్న్ టు బెంగళూరు జర్నీ వీడియో. సో మా బామర్ది వచ్చాడు, వాళ్ళ డాటర్ అనమాట. ఈ పాప పుట్టినట్టు ఓకే, మా వైఫ్ కోడలు, నాకి కోడలు. సో కోడలు ఈ పాపదే పుట్టినట్టుకులు ఉండేది, అందుకే వచ్చాం మేము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.